డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యాలు లేవు, అర్ధాపర్ధంగా కట్టేశారు, కమిషన్ల కక్కుర్తి కోసం దాన్ని క్వాలిటీ లేకుండా బిల్డింగ్ కంప్లీట్ చేశారని మీరే చెప్తున్నారు. ఇవాళ కోట్లాది రూపాయలు విలువ చేసే ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇంట్లలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు అందులో అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఇది ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకంటే అక్కడేమో వాళ్ళు సరే 50 గజాల స్థలం ఉన్నా సరే అది ఇవాళ సిటీ సెంటర్లో ఉంది కాబట్టి అది కోట్లాది రూపాయలు విలువ ఉంటుంది. మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేని బిల్డింగ్లోకి వెళ్ళి వాళ్ళని షిఫ్ట్ చేస్తామంటారు. అది నిజంగా న్యాయం చేసినట్ట, వాళ్ళకి అన్యాయం చేసినట్ట? లేదు, మీరు ఎవరైతే మూసీలా ఉంటున్నారో అక్కడ ఎలాంటి విలువ లేదు. ఎందుకంటే ఎవరు కూడా మూసీలకు వచ్చి నిజంగా మీరు మూసీలో ఎవరైనా ధనవంతుడు ఉన్నాడండి? మీరు అనే విధంగా కోట్ల రూపాయల విలువ అయితే ధనవంతులు ఉండాలి. బాగా పేదోళ్ళు, రోడ్డు మీద బతికేటోళ్ళు, రోజు కూలీనాలు చేసుకునేటోడు ఉంటాడు. ఎక్కడైనా స్లమ్ ఏరియాలలో కానీ పేదలు కానీ ముఖ్యంగా మురికి వాడలలో ఉండే ప్రాంతాలలో కోట్ల విలువ చేసే భూములు లేవు. ఈరోజు మేము ఏదైతే డబుల్ బెడ్రూములు ఇస్తాను అంటున్నామో అక్కడ విలువ గల భూములల్లా ఈరోజు కట్టిన స్థలాలు కానివ్వండి, కట్టిన బిల్డింగులు కానివ్వండి, అక్కడ మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు సగం పూర్తి చేసి వదిలేసిండ్రో వాటిని అన్ని రకాల ఆధునికమైన సౌకర్యాలతోటి నిర్మాణం చేసి ఆ పేదోళ్ళకి ఇచ్చే దాంట్లో మేముందాం.